మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. లూకా సువార్తను మనం ధ్యానిస్తున్నాం. 3వ అధ్యాయంలో 22వ వచనం వరకు మనం ధ్యానించాం. ఈరోజు ప్రభు చిత్తమైతే లూకా సువార్త 3వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 3rd chapter 23 to 38 వర్సెస్ వరకు ఉన్న వాక్య భాగాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఆల్మోస్ట్ అందరం స్కిప్ చేసే పార్ట్. 23 to 38 యథావిధిగా మనందరం చదువుదాం. చదివిన తర్వాత అందులోని విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us read together. లూకా సువార్త 3వ అధ్యాయం 23 నుంచి 38 వచనాలు, 23 to 38 వర్సెస్. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడింది. యోసేపు హేలీకి, హేలీ మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోము ఎస్లీకి, ఎస్లీ అగ్గయికి, వగ్గయి మైతుకు, మైతు మత్తితీయకు, మత్తితీయ సిమియాకు, సిమియా యోషేకుకు, యోషేకు యోధాకు, యోధా యోహన్నకు, యోహన్న రేపాకు, రేపా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్దికి ఓపాముకు, ఓసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏదుకు, ఏదు యెహోషువకు, యెహోషువ ఎలియెజరుకు, ఎలియెజరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలయాకు, మెలయా మొన్నాకు, మెన్న మత్తాతుకు, మత్తాత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు సల్మానుకు, సల్మాను నయస్సోను, నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరసుకు, పెరసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయుకు, రయు పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు, షేలహు కేయినాయికు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకు, లెమకు మెతూషలకు, మెతూషల హనోకుకు, హనోకు ఎరెదుకు, ఎరెదు మహలేలుకు, మహలేలు కెనానానుకు, కెనానాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాము, ఆదాము దేవుని కుమారుడు. Others is praying. No, others is praying. Others, nicely she's praying. సాధారణంగా జీనియాలజీ, దిస్ ఇస్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క వంశావళి. ఈ వంశావళి గురించి మనకు కొన్ని సందేహాలు ఉంటాయి. ఎందుకంటే దేర్ ఆర్ 2 జీనియాలజీస్. 4 గాస్పెల్స్ లో 2 జీనియాలజీస్ ఉంటాయి. ఒకటేమో మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. రెండవ జీనియాలజీ లూకా సువార్త 3వ అధ్యాయం 23 నుంచి 38 వరకు. ఈ 2 జీనియాలజీలు యేసు ప్రభు అయినప్పుడు ఈ 2 జీనియాలజీలో ఒకే పేర్లు ఉండాలి కదా, పేర్లు ఎందుకు మారినాయని మనకు సందేహం ఉంటుంది మనం బైబిల్ చదువుతున్నప్పుడు. కొన్ని కామన్ పేర్లు ఉంటాయి, కొన్ని కొత్త పేర్లు వస్తాయి. మరి కొత్త పేర్లు ఎందుకు ఉన్నాయి అని సందేహం వస్తూ ఉంటుంది. సో అందువల్ల లెట్ us కంపేర్ దీస్ 2 జీనియాలజీస్. ఆ సందేహాలను నివృత్తి చేసుకొని ముందుకెళ్దాం. కొద్దిసేపు మత్తయి సువార్తలో ఉన్న జీనియాలజీ, లూకా సువార్తలో ఉన్న జీనియాలజీ మధ్య ఉన్న సారూప్యతలు లేదా వ్యత్యాసాలు, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట మాథ్యూని లూకాని కంపేర్ చేస్తున్నారు జీనియాలజీస్ ని. మాథ్యూలో మనం చూస్తే 41 నేమ్స్ వరకు గివెన్, 41 పేర్లు ఇచ్చిండు యేసు ప్రభు వంశావళిలో. లూక్ ఏమో 77 పేర్లు ఇచ్చిండు, 77 నేమ్స్ వరకు గివెన్. అయితే మాథ్యూ జీనియాలజీ చూస్తే ఇట్ ఈస్ ఫ్రమ్ అబ్రహాం టు జీసస్, అబ్రహాం నుంచి యేసు ప్రభు వరకు వంశావళి ఇవ్వబడింది. లూకా గారేమో ఆడమ్ టు జీసస్, ఆదాము నుంచి యేసు ప్రభు వంశావళి ఇచ్చినాడు. మత్తయి సువార్తలో ఏమో ఇట్ ఈస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, అబ్రహాం నుంచి
తగ్గుతూ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. లూకా సువార్తలేమో ఇట్ ఈస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, కింద నుంచి పైకి మరి రాయడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే హియర్ ద ఎందుకు పేర్లు మారినాయి అనే విషయాన్ని ఇక్కడ మనకు కీలకం, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మాథ్యూలో హియర్ ద ఎన్సెస్టరీ ఇస్ మెన్షన్ ఫ్రమ్ డేవిడ్ త్రూ సొలొమోన్, దావీదు కుమారుడైన సొలొమోను వంశావళి మత్తయి సువార్తలో రాయబడింది. అయితే లూకాలో రాయబడింది ఏంటంటే ఎందుకు పేర్లు మారినాయి అని అంటే, లూకాలో రాయబడింది ఏమిటంటే దావీదు కుమారుడైన నాతాను వంశావళి రాయబడింది. సో సొలొమోను పరంగా ఒక వంశావళి మత్తయి ఇస్తే, నాతాను ద్వారా అంటే దావీదు కుమారుడు, దావీదు బెత్షెబా కుమారుడే నాతాను కూడా నాతాను వంశావళి లూకా సువార్తలో ఇవ్వబడింది. అందువల్ల ఈ వంశావళి నాతాను వంశావళి, అదేమో సొలొమోను వంశావళి, కాబట్టి పేర్లు మారడం మనం చూస్తాం. అయితే మాథ్యూ జీనియాలజీలో రాయబడిన దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనంలో, ఇర్మియా గ్రంథం 36:30లో మనకు టైం లేదు కాబట్టి నేను ముందుకెళ్తున్నా. అక్కడ ఏమనుంటుందంటే యూదా రాజైన యెహోయాకీమును శపించడం జరిగింది ఆయన తప్పు చేసినందువల్ల. ఆయన్ని యొకన్యా అని కూడా అంటారు, జెకొనియా అని కూడా అంటారు. యెహోయాకీము అంటే ఆయన ఆ యెహోయాకీము లేదా యొకన్యా అని చెప్పబడే ఆయనకు ఉన్న మరి దేవుడిచ్చిన శపించబడ్డం ఏమిటనంటే, ఆయన కుమారులలో ఎవరు అంటే ఆయన వంశావళిలో పుట్టిన వారు ఎవరు దావీదు సింహాసనం మీద కూర్చోరు అని రాయబడింది. అయితే మాథ్యూ జీనియాలజీలో ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత ఆ విధంగా ప్రస్తావిస్తూ యేసు ప్రభు తండ్రి యోసేపు పేరును ప్రస్తావించి ఆ తర్వాత యేసు ప్రభుని ప్రస్తావించడం జరిగింది. మరి ఆ శాపం ఏమైంది? యెహోయాకీమును దేవుడు శపించాడు కదా, మరి ఆ శాపం ప్రకారం యేసు ప్రభు ఆ వంశం నుంచి వచ్చినప్పుడు యేసు ప్రభు కూర్చోకూడదు కదా అని ఒక సందేహం లేవనెత్తడం జరిగింది. అయితే దానికి బైబిల్ పండితులు ఇచ్చేది లేకుంటే దానికి ఉన్న క్లియర్ క్లారిఫికేషన్ ఏమిటంటే, వాస్తవంగా యేసు ప్రభు యోసేపు కొడుకు కాదు, యేసు ప్రభు తండ్రి అయిన దేవుని కుమారుడు, లేకపోతే ఆయన తండ్రి ఈయన కుమారుడు, దేవుని కుమారుడు. సో ఆ శాపం ఆయనకు వర్తించదు యేసు ప్రభుకి. కాబట్టి లీగల్ హైరే అంటే యోసేపు తండ్రి కాబట్టి, ఈయన తండ్రి కుమారుడు కాబట్టి ఈయనకు లీగల్ హైరే కానీ బ్లడ్ లైన్ లేదు. కాబట్టి అది దానితో పెద్ద సమస్య లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సమస్య ఈ రెండు జీనియాలజీలో ఏముంటదంటే, యోసేపు తండ్రి యాకోబు అని మరి మత్తయి సువార్తలో ఉంటది. ఇక్కడ యోసేపు తండ్రి హేలి అని లూకా సువార్తలో ఉంటది. ఇద్దరు తండ్రులు ఎట్లుంటారు? యాకోబు అన్న కావాలి, హేలి అన్న కావాలి కదా అని ఒక అనుమానం ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ హేలి ఎవరంటే మరియమ్మ వాళ్ళ నాన్న హేలి. మరియమ్మకు అంటే ఇది మేరీ బ్లడ్ లైన్, నాతాన్ నుంచి వచ్చింది ఏమిటనంటే మరియమ్మ వంశావళి. మరియమ్మ వాస్తవంగా అంటే యేసు ప్రభు బ్లడ్ లైన్ లో దావీదు వంశానికి సంబంధించిన వాడే, లీగల్ గా చూసినా దావీదు వంశానికి సంబంధించిన వాడే, బ్లడ్ లైన్ చూసినా దావీదు వంశానికి సంబంధించిన వాడే. మరి హేలి కుమారుడు అని హేలి తండ్రి ఎందుకు రాయబడిందంటే, మరియమ్మకి అన్నదమ్ములు ఎవరు లేరు కాబట్టి, మరియమ్మ పెళ్లి చేసుకుంది యోసేపుని కాబట్టి, యోసేపునే అంటే పురుషుల్నే ఆ రోజుల్లో కుమారులుగా లీగల్ హెయిర్ గా లేదా తీసుకుంటారు కాబట్టి, ఇక్కడ మరియమ్మ జీనియాలజీని రాస్తూ అప్పుడు ఆయన్ని హేలి కుమారుడు యోసేపు అని రాయడం జరిగిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. పేర్లు మారినాయి ఎందుకనంటే, మత్తయిలో రాయబడిందేమో సొలొమోను వంశావళి, ఇక్కడ రాయబడిందేమో నాతాను వంశావళి. ఇద్దరి పేర్లు ఎందుకు మారినాయి, తండ్రిలో పేర్లు మారినాయి అని అంటే, ఈమెమో మరియమ్మ వాళ్ళ నాన్న హేలి, అక్కడేమో యోసేపు లీగల్. సో యేసు ప్రభు ఎట్లా చూసుకున్నా దావీదు వంశానికి వారసుడే, లీగల్ గా చూసుకున్నా, ఎందుకనంటే దత్తపుత్రులాగా మరి యేసు ప్రభు ఆయనకి యోసేపుకి, అట్లా చూసుకున్నా ఆయన అర్హుడే, ఇట్లా చూసుకున్నా కూడా యేసు ప్రభు మరి అర్హుడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సైడ్ ఆఫ్ మేరీ, సైడ్ ఆఫ్ జోసెఫ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో లెట్ us గో ఫర్దర్, మనం ముందుకెళ్దాం. ఈ జీనియాలజీ అనగానే మనం స్కిప్ చేస్తూ ఉంటాం, అంత పేర్లు చదవడం కష్టము, నోరు తిరగదు, దాంట్లో ఏం నేర్చుకోవాలి మనం
ఏం అని అంటే జీనియాలజీ కూడా దేవుడి వాక్యమే, అంటే అది కూడా వర్డ్ ఆఫ్ గాడే కాబట్టి దాన్ని స్కిప్ చేయకూడదు. దాంట్లోంచి ఏం దేవుడు నేర్చుకోవాలనుకుంటున్నాడో ఆ విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాస్తవంగా ఇప్పుడు యేసు ప్రభు జీనియాలజీ లూక్ లో రాయబడ్డ దాంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, నెంబర్ 1 మొట్టమొదటిది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, లూక్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే జీసస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎ హిస్టరీ. యేసు ప్రభు ఒక చరిత్రలో ఒక వ్యక్తి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబుల్ ఈజ్ అథెంటిక్ అండ్ హిస్టారికల్ ట్రూత్. బైబుల్ అనేది ఖచ్చితమైంది, అధికారపూర్వకమైంది మరియు చారిత్రాత్మక కూడా వాస్తవం. బైబుల్ కట్టుకథ కాదు. ఆదాం అనే రియల్ మనిషి ఉన్నాడు, ఆయనకు సంతానం ఉంది, రియల్ మనుషులు, వాళ్ళందరి ద్వారా యేసు ప్రభు వచ్చిండు అనేది ఈ జీనియాలజీ నిరూపిస్తా ఉంది కదా. అంటే ఏదో ఒక కవి కూర్చొని ఆ నది ఒడ్డున కూర్చొని రాసిన పురాణం కాదు, పుక్కిటి పురాణం కాదు బైబిల్. ఆదాం అనే ఒక ఒరిజినల్ మ్యాన్ ఉన్నాడు, ఆయనకు సంతానం ఉంది, ఆ సంతానంలోంచి యేసు ప్రభు వారు వచ్చినాడు. అంటే జీసస్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫిగర్. ఎంత హిస్టారికల్ ఫిగర్ అంటే ఆయన వచ్చిన తర్వాత హిస్టరీని డివైడ్ చేసిండు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. మనం ఎవరికైనా చెక్ ఇస్తే చెక్కు చెల్లాలంటే జీసస్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి చెక్ మీద, అప్పుడే చెక్కు చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. లేదా ఒక డాక్యుమెంట్ కి లీగల్ శాంక్టిటీ రావాలి అని అంటే ఆ డాక్యుమెంట్ లో ఖచ్చితంగా యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. అది చెప్తేనే ఆ డాక్యుమెంట్ కూడా శాంక్టిటీ వస్తుంది. సో ఈ జీనియాలజీ ఏం చేస్తుందంటే జీసస్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫిగర్ అనే విషయాన్ని మనకు తెలియజేస్తాం. నెంబర్ 1. రెండవది జీనియాలజీ నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే జీసస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీస్, ఆల్ ద ప్రాఫెసీస్. యేసు ప్రభు వారు ప్రవచనాలు నెరవేర్పుగా పుట్టినవాడు. ఆషామాషిగా ఏదో మనందరం పుట్టినట్టుగా యేసు ప్రభు ఏదట్లా మనందరికి కూడా ప్రణాళిక ఉంది, మనందరం కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నాం, కానీ మనకు ప్రవచనాలు లేవు. మనకంటే ముందు మనం పుడతామని ఏం ప్రవచనాలు లేవు, కానీ యేసు ప్రభుకి అయితే ప్రవచనాల నెరవేర్పుగా పుట్టినవాడు యేసు ప్రభు. ఆ విషయం జీనియాలజీ చెప్తా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసిండు ఏమని, నీ సంతానం ద్వారా మొత్తం సమస్త దేశాలను నేను ఆశీర్వదిస్తాను. సో మెస్సియా అనే ఆయన అబ్రహాం డిసెండెంట్ గా రావాలి. అది జీనియాలజీ ప్రూవ్ చేస్తా ఉంది మనకి, అబ్రహాం డిసెండెంట్ గా యేసు ప్రభు వచ్చాడనేది. ఆ తర్వాత దావీదుకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి, కవరెంట్ దావీదుతో నిబంధన ఏంటి, నీ సింహాసనం నిరంతరము నిలుస్తుంది అన్నాడు. మరి మెస్సియా దావీదు వంశావళిలోంచి రావాలి. ఆ వచ్చిన సింహాసనం మీద నిరంతరం ఏలగలిగేవాడు యేసు ప్రభు. ఇంకెవరు నిరంతరం ఏలలేరు, మెస్సియా తప్ప ఎవరు ఏలలేరు. సో ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అయింది యేసు ప్రభువులు అని జీనియాలజీ ప్రూవ్ చేస్తా ఉంది. జీనియాలజీని చూస్తే ఆ యేసు ప్రభు నుంచి చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని మనకు తెలుస్తా ఉంది. రెండవది. మూడవది మనం చూస్తే జీసస్ హ్యాస్ ఎ రైట్ పెడిగ్రీ. పెడిగ్రీ అంటే వంశవృక్షం. యేసు ప్రభుకి ఒక సరైన వంశవృక్షం ఉంది. ఆ వంశవృక్షంలోంచి యేసు ప్రభు వచ్చినాడు. ఈరోజు చాలా మంది హైదరాబాద్ లో కూడా ఒక ఆమె నేనే యేసు ప్రభు అని చెప్తుంది. చాలా మంది యేసు ప్రభు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అంటే అంత్య దినాల్లో కూడా చాలా మంది యేసు ప్రభు, మేమే యేసు ప్రభు అని క్లెయిమ్ చేస్తారు. ఒకసారి ఒక పాస్టర్ కూర్చొని ఉంటే ఒక ఆయన వచ్చిందంట, నేను యేసు ప్రభుని చూడాలని, నేను యేసు ప్రభుని మీ పాస్టర్ని కలవాలి అన్నాడు. అంటే ఆ సెక్రటరీ వచ్చి ఆ పాస్టర్ చెప్తే, నేను యేసు ప్రభుని చాలా రోజుల నుంచి ముఖాముఖి చూడాలనుకుంటున్నా, రమ్మని చెప్తున్నాడు. వచ్చి కూర్చోబెట్టినప్పుడు, ఎక్కడ నీ పేరేం పేరు, ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పుట్టినావు అంటే ఏడో వేరే చోట పుట్టిండు. యేసు ప్రభు ఏడ పుట్టాలి, బెత్లెహేంలోనే పుట్టాలి కదా. అంటే నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండో తెలుపు అని చెప్పి పంపించినా అని చెప్పిండు ఆయన. అట్లా చాలా మంది మేమే యేసు ప్రభు అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు అని ఎవరు పడితే వాళ్ళు నేను చెప్పడానికి లేదు. నేను అబ్రహాం వంశావళిలో పుట్టాలా, దావీదు వంశంలో నుంచి రావాలి, మా అమ్మ కన్యక అయి ఉండాలి, కన్యకకు నేను పుట్టాలి కదా, బెత్లెహేంలో పుట్టాలి. చాలా ఈ రైట్ టైప్ ఆఫ్ పెడిగ్రీ. అంటే యేసు ప్రభు మెస్సియా కాదు అని వంశావళి ద్వారా నిరూపించలేదు. వంశావళి ద్వారా యేసు ప్రభు మెస్సియా అనే విషయం ఖచ్చితంగా ప్రూవ్ అయింది. యేసు ప్రభు మెస్సియా కాదని వాదించాలంటే ఇంకేదన్నా పట్టుకొని వాదించాలి తప్ప వంశావళి బేస్ చేసుకొని మనము ఆయన కాదని చెప్పలేము. వేరే వాళ్ళు కూడా మేము యేసు ప్రభు అని క్లెయిమ్ చేయడానికి లేదు. బికాస్ జీసస్ హ్యాస్ ఏ రైట్ పెడిగ్రీ అనే విషయాన్ని ఈ వంశావళి మనకు తెలియజేస్తాం. ఆ తర్వాత నాలుగో విషయం మనం గమనిస్తే,
జీసస్ నోట్స్ వాట్ ఇట్స్ లైక్ టు హ్యావ్ ఎ క్రేజీ ఫ్యామిలీ, మెస్సీ ఫ్యామిలీ కదా. అంటే యేసు ప్రభు ఫ్యామిలీ ట్రీలో లయర్స్ ఉన్నారు, అడల్టరస్ ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు కదా. ఆ తర్వాత మరి గాడ్స్ యూ చూస్ సమ్ పెక్యూలియర్ పీపుల్, మోరల్లీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ కదా. వాళ్ళని తీసుకొని దేవుడు మరి తన డివైన్ ప్లాన్ లో వాళ్ళని చేకూర్చిన విధానం మనకి జీనియాలజీలో కనపడుతుంది. అబ్రహాము అబద్ధం ఆడిండు కదా, అబ్రహాం జీనియాలజీలో ఉన్నాడు. జేకబ్ ఈజ్ ఎ డిసీవర్ అంటారు, యాకోబు మోసగాడని, ఆయన జీనియాలజీలో ఉన్నాడు కదా. మరి యూదా కమిటెడ్ అడల్టరీ విత్ హిస్ డాటర్ ఇల్లా, ఆ యూదా మరి తన కోడలతోటి మరి ఆయన పాపం చేసిండు, ఆయన ఉన్నాడు. రాహాబ్ రన్ ఏ బ్రోతల్ హౌస్, రాహాబ్ ఆమె వేష గృహాన్ని నడిపింది, ఆమె యేసు ప్రభు జీనియాలజీలోకి వచ్చింది. రూత్ ఈజ్ ఏ మోయాబైట్, మోయాబైట్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఇన్సెస్ట్, ఆమెను కూడా దేవుడు ఆ జీనియాలజీలోకి తీసుకొని వచ్చిండు కదా. సాలమన్ ఈజ్ ఏ ఉమనైజర్. డేవిడ్ బ్రోక్ 3 కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్ లో 3 కమాండ్మెంట్స్ డేవిడ్ బ్రోక్ చేసిండు కదా. పొరుగువాడి భార్యను ఆశించిండు, వ్యభిచారం చేసిండు, నరహత్య చేసిండు. 3 ప్రధానమైన 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలను డేవిడ్ బ్రేక్ చేసిండు. డేవిడ్ కూడా ఆ జీనియాలజీలో కనపడతా ఉంది. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటనంటే, గాడ్ ఆల్వేస్ యూజ్డ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ టు అకంప్లిష్ హిస్ పర్ఫెక్ట్ పర్పసెస్. ఒక అసంపూర్ణమైన వారిని దేవుడు తీసుకొని, అపరిపక్వమైన వారిని తీసుకొని ఆయన సంపూర్ణమైన ప్రణాళికలో వాళ్ళని భాగస్వాములు చేయగలిగిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అనే విషయం మనం నేర్చుకోవచ్చు జీనియాలజీని చూస్తే కదా. మన ఫ్యామిలీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మన ఫ్యామిలీలో కూడా అందరు మంచి వాళ్ళు ఏమి ఉంటారు. దాన్ని బట్టి మనం ఏం నిరుత్సాహపడాల్సిన పనిలే, మన ఫ్యామిలీలో కూడా వీళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని. ఎందుకంటే యేసు ప్రభు ఫ్యామిలీలో కూడా, ఫ్యామిలీ లైన్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బట్ హిస్ ఫ్యామిలీ హిస్టరీ డిడ్ నాట్ డిఫైన్ హిమ్. అయితే యేసు ప్రభు ఫ్యామిలీ హిస్టరీ, ఆ జీనియాలజీ ఆయన డిఫైన్ చేయాలి. హిస్ ఐడెంటిటీ, హిస్ పర్పస్, హిస్ మిషన్ కమ్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ కదా. అంటే ఆయన ఏన్సెస్టరీకి సంబంధించిన విషయాలు ఏమి ఆయన మీద ప్రభావం చూపలే యేసు ప్రభు మీద కదా. ఆయన పర్పస్, ఆయన ఐడెంటిటీ, ఆయన మిషన్ అన్ని కూడా దేవుడి దగ్గర నుంచే వచ్చాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం కూడా మన జీవితాల్లో కూడా ఎలాగైతే యేసు ప్రభు వారు మరి ఆయన ఫ్యామిలీ పాస్ట్ హిస్టరీ ఆయన మీద ప్రభావం చూపించలేదో, మనకు కూడా ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ పీపుల్, ఆ కల్చర్ మన మీద ప్రభావం చూపించకుండా మనం ఒక లెగసీని, యేసు ప్రభు ఏ విధంగా అయితే ఒక లెగసీని ఆయన విడిచిపెట్టి పోయిండో ఈ లోకంలో, మనం కూడా మన ఫ్యామిలీ హిస్టరీ సంగతి వదిలేసి మనం కూడా ఒక పాజిటివ్ లెగసీని వదిలిపెట్టి వెళ్ళడానికి అవకాశం ఉంది అనే విషయం జీనియాలజీని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. యేసు ప్రభువే దానికి మనకు మాదిరి. సో ఆ విధంగా మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. లీవ్ ఏ లెగసీ దట్ గ్లోరిఫైస్ జీసస్. పాతది ఎట్లయినా ఉండని, మన పాత ఫ్యామిలీ చరిత్ర ఎట్లయినా, మన పాత జీవితం ఎట్లయినా ఉండని గాక, మనం మాత్రం ఒక మంచి లెగసీని యేసు ప్రభు లాగా మనం విడిచిపెట్టి వెళ్ళగలము అనేది ఈ జీనియాలజీ మనకు తెలియజేస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దట్ ఈస్ ద 4th థింగ్ వి కుడ్ లెర్న్. మరి 5వ విషయాన్ని మనం చూస్తే ఈ జీనియాలజీలో, దిస్ జీనియాలజీ షోస్ హౌ డివైన్ గ్రేస్ ఆఫ్ గాడ్ టచెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ద లైఫ్స్ ఆఫ్ సిన్నర్స్. మరి దేవుడు ఎంత కృపా సహితమైన వాడు దేవుడు, పాపులైన వాళ్ళని మరి ఆయన తాకి మరి ఎంత అద్భుతంగా ఆయన యొక్క మరి ఆ వంశావళిలో వారిని తీసుకొని వచ్చి ఎటువంటి వారి జీవితాల్లో దేవుడు పనిచేసిండు అనే విషయాన్ని చూస్తే మరి అద్భుతం అనిపిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం, ఇది జీనియాలజీ మనకి నేర్పిస్తా ఉంది. అంటే దేవుడి కృప ఎంత భయంకరమైన పాపినైనా దర్శించి తాకి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి వాళ్ళ జీవితాన్ని మార్చగలదు అనే విషయం కూడా ఆ వంశావళి చూస్తే మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకైతే వీళ్ళు ఈ రాహాబు, రూతు, వీళ్ళు అసలు జ్యూసే కాదు కదా. రాహాబ్ ఈజ్ ఎ కెననైట్ ఉమన్, రూత్ వాజ్ ఎ మోయాబైట్ ఉమన్ కదా. వీళ్ళు ఎవరో అన్యులైనా సరే అన్యులను కూడా దేవుడు తన వంశావళిలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అన్యులను కూడా రక్షించుకొని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆయన తన వంశావళిలో చేర్చిండు. దేవుడి కృప ఎంత గొప్పది అనే విషయం కూడా మరి జీనియాలజీ మనకు చూపిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. డివైన్ గ్రేస్
రీచ్డ్ దీస్ పీపుల్ అండ్ యాడెడ్ దెమ్ ఇన్ ద జీనియాలజీ. సాధారణంగా మరి జీనియాలజీలో ఉమెన్ పేర్లు మెన్షన్ చేయరు, కానీ మాథ్యూలో లూక్ మెన్షన్ చేయలేదు, కానీ మాథ్యూలో ఉమెన్స్ పేర్లు కొంతమంది పేర్లు మరి జీనియాలజీలో దేవుడు యాడ్ చేసిండు. అది కూడా దేవుడు చూపించిన ఆయన కృపకు సంబంధించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత జీనియాలజీని చూస్తే మనం నేర్చుకునే ఇంకొక విషయం ఏమిటంటే, గాడ్ కేర్స్ అబౌట్ ఈచ్ పర్సన్, ఆరో విషయం, అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ లైఫ్ అనేది జీనియాలజీ మనకు తెలియజేస్తాం. అంటే ప్రతి ఒక్కళ్ళు దేవుడికి ప్రాముఖ్యమే, ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని పట్టించుకుంటాడు దేవుడు కదా అనే విషయం బైబిల్లో అనేక లేఖనాలు మనకు తెలియజేస్తాం. 147వ కీర్తన 4వ వచనంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు అని రాయబడింది. మరి ఆయన నక్షత్రముల పేర్లే పెట్టి అన్ని నక్షత్రాలు, ఎన్ని నక్షత్రాలు ఉంటాయో మనకు తెలియదు. మన మనుషుల జనాభా కంటే నక్షత్రాల జనాభా ఎక్కువ ఉంటుంది. అటువంటి నక్షత్రముల సంఖ్యను నియమించి వాటికి పేర్లు పెట్టుతున్న దేవుడు, హీ కేర్స్ అబౌట్ ఎవ్రీబడి. అందరం ఇంపార్టెంట్ ఆయనకు, అందరం ప్రాముఖ్యమే కదా. ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఆయనకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళని చూస్తాడు, ప్రతి ఒక్కళ్ళని అర్థం చేసుకుంటాడు, ప్రతి ఒక్కళ్ళ పట్ల శ్రద్ధ వహిస్తాడు మన దేవుడు. ఈ జీనియాలజీలో ఆ పేర్లు మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూస్తే, అందరి పేర్లు ఎవరు పేర్లు మిస్ కాకుండా మెన్షన్ చేసిన విధానాన్ని చూస్తే మనం అది ఆ పాయింట్ మనం దాంట్లో నుంచి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 10:29లో కూడా 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడింది కదా, ఆయన వాటిలో ఒకటైనా ఆయన సెలవు లేని నేలపడదు అని చెప్తాను. అంటే పిచ్చుకల గురించి ఆయనకు తెలుసు. తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో, మీ తల వెంట్రుకలు అన్ని లెక్కించబడి ఉన్నాయని అంటారు. ఆ విషయం ఆయనకు తెలుసు. అంటే ఇవన్నీ తెలుసు అని చెప్పడం ద్వారా దేవుడు మనం చెప్తున్న విషయం ఏంటంటే, ఐ నో అబౌట్ ఈచ్ పర్సన్. ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు కదా, ప్రతి ఒక్కరి పట్ల నేను శ్రద్ధ వహిస్తున్నా, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నా అనే విషయాన్ని మనం, అంటే హీ నోస్ ఎవ్రీ పర్సన్ బై నేమ్, మన పేర్లతో సహా ఆయనకు తెలుసు. హీ కేర్స్ ఎవ్రీ పర్సన్ ఇండివిజువల్లీ, హీ డైడ్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఆన్ ఎర్త్, హీ డస్ నాట్ వాంట్ టు పెరిష్ ఎనీవన్ కదా, ఎవ్వరూ నశించుకోవడం ఆయనకు ఇష్టం లేదు కదా. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు అనే విషయం కూడా మనము ఈ జీనియాలజీ నుంచి మనం నేర్చుకోవచ్చు. 7వ విషయాన్ని మనం చూస్తే చివరిది, బై ఫెయిత్ ఇన్ జీసస్ వి ఆల్సో బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ వి ఎన్రోల్డ్ ఇన్ ద గ్రేట్ జీనియాలజీ ఆఫ్ క్రైస్ట్. మనం రక్షించబడ్డ తర్వాత మనకు దేవుని పిల్లలం అయినాం కదా. అంటే మనం కూడా ఆ జీనియాలజీలో మనం చేర్చబడ్డాం మనందరం కదా. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన వంశావళి గొప్పది అని మనం భావిస్తా ఉంటే, ఆ గొప్ప వంశావళిలో మనం చేర్చబడ్డాం ఇప్పుడు, యాడెడ్ కదా. అందుకే పొట్టి చెక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, పొట్టి చెక్కయ్య రక్షించబడ్డప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈయన కూడా అబ్రహాం కుమారుడే అని అంటాడు. కాబట్టి వి ఆల్ యాడెడ్ టు అబ్రహాము విశ్వాసము ద్వారా ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనం కూడా విశ్వాసం, దేవుడి యందు విశ్వాసం చూపించడం ద్వారా మనం కూడా ఆయన పిల్లలంగా, అబ్రహాం పిల్లలంగా, దావీదు సంతతిలోనికి, అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు సంతతిలోనికి మనందరం ఎన్రోల్ పిల్లలమయ్యాం మనం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ టైం మనం ధ్యానించినప్పుడు కూడా జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమంటాడంటే, దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడు అని అంటాడు కదా. అంటే రాళ్ల వంటి హృదయాలు కలిగిన వారిని కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళని పిల్లలుగా కదా, అంటే మనం ఒకప్పుడు రాతి హృదయం కలిగిన వాళ్ళు, అటువంటి రాళ్ళని మనం అబ్రహాము పిల్లలుగా, లేకుంటే దావీదు సంతతిగా, యేసు ప్రభు పిల్లలుగా దేవుడు మనల్ని చేసినాడు అని చేస్తున్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్ధులమైనాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మన జీనియాలజీ మనకు నేర్పిస్తా ఉంది. సో వీఆర్ ఆల్సో బికమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం కూడా దేవుని పిల్లలుగా ఆయన జీనియాలజీలో మనం చేర్చబడ్డాం. అయితే దేవుని పిల్లలుగా జీనియాలజీలో చేర్చబడ్డ మన గురించి బైబిల్ ఏం చెప్తుందనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2 వచనాలు చదువుతా నేను. 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 1 జాన్ 3rd chapter. ఫస్ట్ జాన్ 3rd chapter 1 to 3 verses లో రాయబడ్డ మాట, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి
మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా పడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. దేవుని పిల్లలముగా మన గురించి మరి యోహాను చెప్తున్న మాట ఏమిటంటే, బికాస్ హీఈస్ కదా హోలీ, మనం కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆయన పిల్లలంగా పిలువబడ్డాం కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకునే వారంగా, పవిత్రపరచుకునే వారంగా ఉండాలి. ఈ రోజు నా డివోషన్ లో వచ్చిన మాట ఏంటంటే, 1 Thessalonians 2nd chapter 11-12. ఇది నేను అంటతో పెట్టిన. 1 Thessalonians 2nd chapter 11-12 verses లో, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునే వాళ్ళని. అంటే ఆయన రాజ్యమునకు మహిమకు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అందుకు తగినట్టుగా అంటే మనం పరలోక పౌరులంగా ఆయన గొప్ప మహిమను పొందబోయే బిడ్డలంగా మరి మనం అందుకు తగినట్టుగా ప్రవర్తించే వారంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయండి. దేవుడి మాటలు దీవించండి. Usually, like brother said, we skip the genealogies, but one Muslim from Turkey, one boy, they presented in the Bible, and when he read the genealogy, he got saved. Because in their family, the culture, I think in those Eastern, the culture is, they all keep a record of the genealogies. From where to. And when he read the genealogy, he suddenly realized this is the truth. And he believed. You should understand, the worst people got saved by grace. This is a picture of the God of the impossible. You see, Ruth. Humanly speaking, Ruth was a Moabite, and Boaz was a very rich, wealthy Jew. The chances of their marrying is impossible, probability-wise. But God is a God of the impossible. In fact, the book of Deuteronomy 23:3 says, for 10 generations a Moabite shall not, even to the 10th generation, he should not enter. God who changes everything by His grace. This genealogy reminds us of that. God welcomes any sinner who is willing to come to Him. Let's pray. Father, we thank you for this time given us with the genealogy. It shows us historically you were there, Lord Jesus. And something that can be, your birth can be proved historically. Your resurrection, there is more proof of your resurrection than many things we see in our history books. All that points to one thing, that we be serious about so great a salvation. We walk close to you, and may we make sure that we have taken hold of this grace of God and we are saved. Thank you for including us in your family. We live in a world that rejects us in many ways. We live in a world where we are excluded in many ways. But when you stretched your hand on the cross to die for us, your message was, the world may reject you, but you are included in my life. Doors may be shut for you. When I open a door, no one can close it. Therefore, teach us to live by faith. Teach us to live a life of obedience, and may we desire to live for your glory. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.